టెస్టుల్లో ఓపెనర్ గా రోహిత్ శర్మ చాప్టర్ ముగిసిందా? హిట్ మ్యాన్ తనంతట తానుగానే ఓపెనర్ స్థానాన్ని వదిలేసుకుంటున్నాడా? పింక్ బాల్ టెస్ట్ లో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాడా? కెరియర్ ఆరంభంలో మాదిరిగానే మిడిల్ ఆర్డర్ లో ఆడబోతున్నాడా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇవే ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకు తగినట్టే ప్రాక్టీస్ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఓపెనర్ గా బరిలో దిగలేదు. 4వ స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. ప్రాక్టీస్ మ్యాచ్ల్లో ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ బరిలో దిగారు. దీంతో రోహిత్ ఇక మిడిల్ ఆర్డర్ లోనే బ్యాటింగ్ చేయడం ఖాయమని చర్చ జరుగుతోంది. ఫామ్ లో ఉన్న ఓపెనింగ్ జోడీని డిస్టర్బ్ చేయకూడదని హిట్ మ్యాన్ డిసైడ్ అయినట్టుగా కథనాలు వస్తున్నాయి. పెద్ద టెస్ట్ లో ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించారు. 2 ఇన్నింగ్స్ లో తొలి వికెట్ కు ఏకంగా 201 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తర్వాతి మ్యాచ్ల్లోనూ రాహుల్, జైస్వాల్ ని ఓపెనర్ గా కొనసాగించేందుకు రోహిత్ ఆసక్తి చూపుతున్నాడని తెలుస్తోంది. టీం మేనేజ్మెంట్ కూడా అదే ఆలోచనలో ఉన్నట్టు టాక్ నడుస్తోంది. పింక్ బాల్ టెస్ట్ కు సన్నాహకంగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లోనూ యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ రాణించారు. న్యాచురల్ గేమ్ ఆడారు. టీమిండియాకు శుభారంభం అందించారు. దీంతో ఓపెనర్ గా రోహిత్ చాప్టర్ ముగిసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రాక్టీస్ మ్యాచ్ లో 4వ స్థానంలో ఆడిన హిట్ మ్యాన్ ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. 11 బంతుల్లో 3 పరుగులు సాధించాడు. రోహిత్ అభిమానులు మాత్రం ఓపెనర్ గా టీమిండియా కెప్టెనే రావాలని కోరుకుంటున్నారు. ఓపెనర్ గా హిట్ మ్యాన్ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయంటున్నారు. మరికొందరు మాత్రం ఆసీస్ లోని కండిషన్స్ కు రాహుల్ ఆట తీరే సూట్ అవుతుందంటున్నారు. ఓపెనర్ గా రోహిత్, రాహుల్ గణాంకాలు చూస్తే టీమిండియా కెప్టెన్ బెటర్ గా ఉన్నాడు. ఇప్పటి వరకు 66 ఇన్నింగ్స్ లో హిట్ మ్యాన్ ఓపెనర్ గా బరిలో దిగాడు. 77 ఇన్నింగ్స్ లో రాహుల్ ఓపెనర్ గా బ్యాటింగ్ చేశాడు. రోహిత్ 2685 పరుగులు సాధిస్తే కేఎల్ 2654 రన్స్ కొట్టాడు. టీమిండియా కెప్టెన్ స్ట్రైక్ రేట్ 59.15, రాహుల్ స్ట్రైక్ రేట్ 50.48, రోహిత్ యావరేజ్ 44 కాగా కేఎల్ యావరేజ్ 35.05. హిట్ మ్యాన్ సాధించిన అత్యధిక స్కోర్ 212 పరుగులు. రాహుల్ సాధించిన అత్యధిక స్కోర్ 199 పరుగులు. హిట్ మ్యాన్ ఖాతాలో 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కేఎల్ ఖాతాలో 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో తొలి 6 స్థానాల్లో రోహిత్ బ్యాటింగ్ చేశాడు. ఫస్ట్ పొజిషన్ లో 29 మ్యాచ్ల్లో 1226 రన్స్ సాధించాడు. 3 సెంచరీలు కొట్టాడు. సెకండ్ పొజిషన్ లో 35 మ్యాచ్ల్లో 1459 రన్స్ సాధించాడు. 6 సెంచరీలు పూర్తి చేశాడు. 3వ స్థానంలో 5 సార్లు బరిలో దిగాడు. 107 రన్స్ సాధించాడు. 4వ స్థానంలో ఒకేసారి బ్యాటింగ్ చేశాడు. 4 పరుగులకు పరిమితమయ్యాడు. 5వ స్థానంలో 16 మ్యాచ్ల్లో 437 పరుగులు చేశాడు. 6వ స్థానంలో మంచి రికార్డే ఉంది. 25 మ్యాచ్ల్లో 1037 పరుగులు కొట్టాడు. 6వ స్థానంలో రోహిత్ ఖాతాలో 3 సెంచరీలు ఉన్నాయి.